శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఎన్నో రోజులుగా మనం ప్రతిరోజు ఒక మంచి మాట అని మాట్లాడుకుంటున్నాము. కానీ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా అంటే చాలా చిన్న చూపుగా, చాలా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో అసలు ప్రతీదీ కూడా ఒక భాగం చేసుకుంటున్నారు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మనం జనాలకి ఏం అవేర్‌నెస్ ఇవ్వాలి, అసలు ఎంత అవగాహన మనం పంచుతున్నాము, మన నుంచి మన మాట ఎలా వెళుతుంది, జనం వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, కనీసం వాళ్ళు తెలుసుకుంటుంది నిజమా కాదా, మేమేమైనా భ్రమల్లో బ్రతుకుతున్నామా అనేది కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా మన భారతదేశానికి వెన్నెముక్క మన సనాతన ధర్మం. ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి శతకోటి నమస్కారాలు. ఎందుకు అనంటే ధర్మం పట్ల ఒక అవగాహన కలగచేయాలి అని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ ధర్మాన్ని బోధించే విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్కువ, ఇది తక్కువ అని చెప్పి మాట్లాడకూడదు. కారణం ఏమిటి అంటే ఎవరు ఏ స్థాయిలో వస్తారు, ఎవరు ఎక్కడికి ఏ స్థాయిలో వెళతారు, వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏమేమి పనులు జరిగినాయి అనేది అప్పటి ఆ కాలంలోనే ఒక నిర్ణయం చేసి, రేపు భవిష్యత్తు ముందు తరాలకి కూడా ఇది తెలియాలి అని చెప్పి వాళ్ళు ఒక మైలురాయి వేసి వెళ్తారు. అప్పుడు ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకి మన ఆదిశంకరాచార్యులు వారు. ఆయన గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన గురించి మనకు మాట్లాడే అర్హత ఉందా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏదైనా చేతనైతే లోకానికి రేపు భవిష్యత్తు తరాలకి కూడా, పిల్లలకి కూడా చక్కటి అవగాహన కలిగించడానికి వాళ్ళు చాకచక్యంగా ఎంత పనైనా చెయ్యగలుగుతాము, ఏ ధర్మం కోసమైతే మనం పోరాటలాడతామో ఆ ధర్మం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము, ఇలా ఒకళ్ళు చేసి మనకు నిరూపించి ఇక్కడ మనకు స్థాపించి వెళ్ళారు అని చెప్పి ఆయనను చూపించి మన ఉదాహరణ పిల్లలకి ఎంతో గొప్పగా చెప్పొచ్చు కదా. కానీ 32 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గొప్ప గొప్ప ఆశ్రమాలు నడుపుతున్నారు, సన్యాస స్వీకారాలు చేశారు, పెద్ద పెద్ద హోదాలలో పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ధర్మం కోసం నడుస్తున్నారు. సంతోషం, అందరికీ నమస్కారం మళ్ళీ కూడా. మరి అలా నడిపించేటప్పుడు మనం భావితరాలకి ఏమి ఇస్తున్నాము, మనం మాట్లాడే మాట ఎలా ఉంది, ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత భావన కలుగుతుంది అని దీనికి మనం ఆలోచించలేకపోతున్నాము. ఒక గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవారు కూడా మీరు ఇలా మాట్లాడితే అసలు ఏమీ తెలియని మనుషులకు ఏ పూటకు ఆ పూట కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అని బ్రతికి, పనే దేవత అని దర్శనం చేసుకుంటూ బ్రతికి మామూలు మనుషులకి మీరు ఏమి అవగాహన కల్పిస్తున్నారో ఆలోచించండి. మీరు ఒక మాట మాట్లాడారు, బాగుంది, సంతోషం. మీరు మాట్లాడిన మాటకి చుట్టూ అందరూ బయటకొచ్చి 4 రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాట 4 పక్కలా కూడా శంకరాచార్యుల వారు ఏమీ పీఠాలు స్థాపించలేదు అని అన్నారు. దానికి పోనీ మీరు మాట్లాడేటప్పుడు ఇందులో ఇది రాసి ఉంది, ఇది రుజువు, ఇది నేను శాస్త్రాలలో నుంచి వేదాలలో నుంచి తీసి నేను మీకు పంచుతున్నాను చూడండి అని చెప్పుంటే బాగుండేది. కానీ మనకి వచ్చిన అవగాహన, ఉన్న అవగాహన, తెలిసిన అవగాహన చాలు అని అనుకుంటూ మీరు మాట్లాడిన మాట ఇవాళ వైష్ణవమా శైవమా అని అనవసరమైన ప్రలాపనలు ఎవరికి వాళ్ళు జగద్గురువుల దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నారు. అది సమాజానికి మంచిది కాదు. మీకు ఏమైనా అందరికీ కూడా గొప్పగా ఏదైనా ఉండొచ్చేమో కానీ ఒక్కసారిగా అలాగా హైప్ ఏమైనా పెంచుకోవచ్చేమో కానీ సమాజానికి కానీ లోకానికి కానీ రేపు భావితరాలకు కానీ మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సరే, ఆయన అన్నారు, మీరు కూడా ఖండించేవారు కూడా ప్రతి ఒక్కరూ వైష్ణవుల్ని పైకి తేవాలని, శైవుల్ని తొక్కాలి, ఇలాంటి పిచ్చి మాటలు దయచేసి ప్రేలాపనలు మాట్లాడకండి. సన్యాసాశ్రమం తీసుకున్నాక వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని మనం ఇవ్వాలి.
దండాలు కింద పెట్టండి, ముక్కు నేలకు తాకిచ్చి క్షమాపణ అడగండి. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే అయ్యో! ఆయన మాట్లాడింది నిజమేనేమోనని జనం అనుకుంటారు. ఇందులో మనం ఎవరిని తగ్గించినట్లు, ఎవరిని పెంచినట్లు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడండి. ఒకరు ఒక మాట అన్నారంటే సరే పోనీ ఆయన సాక్ష్యాధారాలు చూపించకుండా మాట్లాడారు. కనీసం మీరు సాక్ష్యాధారాలు చూపించి మీరు మాట్లాడే వాళ్ళెవరైనా కూడా మీరు సాక్ష్యాధారాలు చూపించి ఇది కాదు, ఇది శంకర్ల వారు చేశారు, ఇది నిరూపణ, ఇది మాత్రమే నిజము, ఇటువంటి మాటలు ఎటువంటి పెద్దవాళ్ళు చెప్పినా కూడా లోకానికి ఇది సమంజసం కాదు, ఇది నిజము కాదు, వాళ్ళు చెప్పింది ఇది అని నిరూపిస్తే చక్కగా జనాలందరిలో రేపు భవిష్యత్తు తరాలకు కూడా మీరైనా అవగాహన కలిగించిన వాళ్ళు అవుతారు. మీరు అందరూ ఎలా పడితే అలాగా మాట్లాడుకుంటే సామాన్యమైన మానవులం మాలాంటి వాళ్ళెవరికీ కూడా ఏమీ అర్థం కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్న విషయంలో ఏదైనా ఉంటే శివుడు చూసుకుంటాడా, విష్ణువు చూసుకుంటారంటే ఇద్దరు వేరు కాదు. ఒక చిన్న పిల్లల్ని కనీసం ఏమీ తెలియని అవగాహన లోక జ్ఞానం లేని ఇంట్లో కూర్చునే మాలాంటి ఆడవాళ్ళని అడిగినా చెప్తారు. ఏంటి అంటే శివుడు విష్ణువు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ నమఃశివాయ. శివుడు విష్ణువును పూజిస్తాడు, విష్ణువు శివుణ్ణి పూజిస్తాడు అనే విషయం ఆడవాళ్ళని ఏమీ తెలియని ఆడవాళ్ళని అడిగినా కూడా చెప్తారు. కానీ మరి మీరు దేనికి ఎందుకు ఇంత వ్యతిరేక భావనలతో తెర మీదకు తీసుకొస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. సనాతన ధర్మం గొప్పది అని ఓ పక్కన చెప్పుకుంటూనే హిందువులు కొట్టుకొని చస్తూ ఉంటే మిగతా కులాలు నవ్వుకుంటాయి. మరి మన సనాతన ధర్మాన్ని నవ్వుల పాలు చేస్తుంది ఎవరు? అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆలోచించుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడూ కూడా విష్ణువు శివుడు వేరు కాదు. పూజించే వారికి ఏ రూపంలో నచ్చితే ఆ రూపంలో పూజిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు దేనికి అనంటే నా మనసుకు నచ్చినట్లుగా నేను బ్రతకడానికి, నాకు నచ్చిన రూపాన్ని నేను ఆరాధన చేసుకొని నా ఆత్మను ఉత్తరణం చేసుకోవడానికి, నాకు నేను ధరించడానికి, నాకు భగవంతుడు ఇన్ని రూపాల్లో నాకు దర్శనమిచ్చాడు అని ఎవ్వరైనా కొంచెం కాదే కొంచెం చదువుకోకపోయినా భగవంతుడిని కోల్చే ప్రతి భక్తులు చెప్తారు. ఇది దయచేసి అర్థం చేసుకొని లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆహారం, విహారం అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు పెద్దవారు. ఏదైతే వేదంలో చెప్పబడిందో దాన్ని సనాతన సంప్రదాయంగా కొనసాగించుకుంటూ వెళ్ళే వాళ్ళకి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. అలాగే మనకి ఆరోగ్యపరంగాను, ఆహారపరంగాను అనేక రకాల విషమే తింటున్నాము చెప్పాలి అని అంటే అటువంటి వాటిల్లో పోటీ పడండి, వాటిల్లో నియంత్రణ చెయ్యండి. చేతనైతే లోకానికి మేలు చేయండి. కుదిరితే ధర్మం కోసం మన భవిష్యత్తు మొత్తం పిల్లలు రేపు తరాల కోసం చక్కగా వాళ్ళకి జ్ఞానాన్ని అందించడానికి, అలాగే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇది నిజము, ఇది అబద్ధము, ఇప్పుడు ఎక్కడ ఎటువంటి కులాలలోకి కూడా అనవసరంగా తప్పుదారులు పట్టకూడదు, మత మార్పిడులు జరగకూడదు, ఇలాంటి వాటికి ప్రయత్నం చేయండి. ఎవరికి వారు ఎదగాలి అనుకోవడంలో తప్పు లేదు. గొప్ప గొప్ప ఆశ్రమాలు పెట్టుకోవడం, పెద్ద పెద్ద పీఠాలు నడుపుకోవడం, చక్కటి వాతావరణాలు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ధర్మం పట్ల అవగాహన కల్పించాల్సిన వారు మీరే ఇలా మాట్లాడటం ఎవరికీ సమంజసం కాదు. ఇది ఇంతటితో ఆపేసి అందరూ కూడా ఎవరి పనులు వారు చూసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజల్ని మాత్రం దయచేసి తికమక చేయకండి. ఎవరికి వాళ్ళు ఒక చిన్న ఛానల్ పెట్టేసుకుంటే చాలు, ఏదైనా మనం మాట్లాడేసేయచ్చు. కానీ జనమేం మాట్లాడుకుంటారు, జనమేం ఆలోచిస్తారు అని చూసి ఆలోచించి మాట్లాడాలి. ఇది ఒక్కటి మాత్రం అందరికీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ మేము మాట్లాడిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఏదైనా విషయం ఉంటే అందరూ కూడా ఆలోచించి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపచేసేలాగా, అర్థం చేసుకునేలాగా, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరిని కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాము. స్వస్తి.